అనగానే మీరు నుదురు చిట్లించారు, నాకు అర్థమైంది. మరి అర్జునుడు మత్స్యేంద్ర భేదనం చేశాడు కదండి, మరి వాళ్ళు ఇంకా పెళ్ళి. అందుకనే అర్జునుడు మత్స్యేంద్ర భేదనం చేసిన ద్రౌపదిని తాను వివాహం చేసుకోలేదు. మొట్టమొదటి ఎవరిని వివాహం చేసుకోవాలి అంటే పెద్దవాడు చేసుకోవాలి, కానీ ధర్మరాజు చేసుకోవాలి. ధర్మరాజు చేసుకుంటే వదిలి గారు అవుతుంది కదా. అందుకని ఇక్కడ కూడా మార్చారు. మొదట సహదేవుడు చేసుకున్నాడు, మరదలయ్యింది. నకులుడు చేసుకున్నాడు, అర్జునుడు. ఇలాంటి కథలు ఉంటాయి. దీనికి అధర్వణ వేదం చెప్పింది పరివేత్తా దోషము. ఆధునికులకి చెప్పాలంటే అన్నగారికి వివాహం కాకుండా తమ్ముడికి వివాహం చేసుకుంటే ఎన్ని ప్రమాదాలు వచ్చాయో ఉత్తర హిందూ దేశంలో ఉన్న గాథల్ని, అక్కడ ఒక పత్రిక ఒకటి ఉంది, చాలా గొప్ప పత్రిక. దాంట్లో 67-90 మధ్యని వరుస అమృత బజార్ పత్రిక పేరుది, దాంట్లో వచ్చాయి. ఇలాంటి ప్రమాదాలు వస్తాయి కనుక ముందుగా అన్నగారికి వివాహం కాకుండానే తమ్ముడు వివాహం చేసుకోకూడదు అని మన శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. లేదు, అన్నగారిని వదిలిపెట్టేసి వాడిని ఇంటిలోంచి వదిలిపెట్టిన తర్వాత వీడు చేసుకోవాలి. ఇలాంటి నియమాలు కూడా ఉన్నాయి. ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ కూడా ఎన్నో రకరకాల సన్నివేశాలని చెప్పాయి. మాలాంటి వాడు చెప్తే చందాలేసు చావగొడతాడు తప్ప దీంట్లో అర్థమే ఉంది, పట్టించుకోరు మరి. అలాగే అప్సరసలంతా విష్ణుమూర్తితో దెబ్బలాడారట. లక్ష్మీదేవి కంటే మేము పెద్ద కదా, మాకు పెళ్ళిళ్ళు కావాలి, నువ్వు వెడి చేసుకున్నావా, అన్యాయం కదే. అందుకని అన్నాడు పరమాత్మ, బాబు కృష్ణావతారంలో మీరు గోపికలుగా రండిరా, బ్రహ్మవైవర్త పురాణంలో ఉంది ఇది, చూడండి ఒక్కసారి. అంచేత మన పురాణాలు జాగ్రత్తగా చదివితే దీనికి అన్నిటికీ ఆధారాలు దొరుకుతాయి. చదివి వాళ్ళు తక్కువైపోయారు. ఎంచేత మన చూపుతోటే పని తప్ప ఇవాళ పుస్తకాల వాళ్ళు చదవటం లేదు. స్వస్తి.